ఇదిగో బుల్రాజు, నీ చెరువులో రొయ్యలు అతని జనరేటర్ వల్లే చనిపోయానని నువ్వంటా ఉన్నావు, కాదు అని అతను అంటా ఉన్నాడు. టెస్ట్ చేయిస్తే కారణం కరెక్టుగా నిజమేంటో తెలుస్తుంది కదా. ఆ పరీక్ష ఏదో చేసుకొని వస్తా అంటున్నాడు కదా, చేసుకుని రాని. టెస్ట్ పేరు చెప్పి భార్యాభర్తలిద్దరూ అట్నుంచటే జంపు చేయాలని అయితే అప్పుడు నేను పీరు సుబానీలాగా ఎర్రి పప్పనైపోవాలా? ఏయ్, అదేం కుదరదు. సరే బుల్రాజు గారు, మీకంత డౌట్గా ఉంటే మా బావ తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు మీకు ఓకేనా? ఎప్పుడైనా మా బావని వెళ్ళనిస్తారా? అయిపోయిందమ్మా, మొత్తం అయిపోయింది. ఆ వెంకీగాడు ఓడిపోవాలని ప్లాన్ చేసిన ప్రతిసారి నీ ప్లాన్కి పాడి కట్టేయడానికి నీ కూతురే ముందుకొస్తోంది. ఏంటి బావా, ఇంకా నిన్ను ఆపే రైట్ ఇక్కడెవ్వరికీ లేదు. ధైర్యంగా వెళ్ళు, నేనుంటాను ఇక్కడ. ఒకప్పుడు నాకు ఇలాంటి అవమానం ఎదురైతే నా తరపున మా అమ్మ నిలబడేది. ఇప్పుడు నా కోసం నువ్వు అలాగే నిలబడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ. వెళ్ళొస్తాను. బుల్రాజు గారు, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ వస్తావా? ఏం లేదు, అట్నుంచటే వెళ్ళిపోతే ఆడపిల్ల కదా, వాళ్ళే వదిలేస్తారనుకుంటున్నావేమో. ఇదిగో, కరెక్ట్గా 4 గంటల వరకు నీకు టైం ఇస్తున్నా. ఈలోపు వచ్చావనుకో సరే, లేదంటే 4 గంటల తర్వాత నీ భార్యని అరెస్ట్ చేయించేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. బావా, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వివేం పట్టించుకోకు, వెళ్ళు. బావుగారు, అఖిలమ్మా, ఇప్పుడు వెళ్ళిన ఆ వెంకిగాడు తిరిగి రానే కూడదు. ఆడు రాకపోయినా నా కూతుర్నెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెళ్ళి ఎంత ఖర్చైనా సరే, ఎంత మందినైనా పంపి ఎట్టాగైనా ఆణ్ణి అడ్డుకోండి. చంపే పని కాకుండా వాడి పొగరు దింపే పని ఏం చేసినా నాకు ఓకే. ఎల్లండి. అలాగే అఖిలమ్మా, పదరా. పద.